విద్యుత్తుకు సంబంధించి డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క ఒక్కోసారి ఒక్కోలా తప్పుడు లెక్కలు చెప్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీ శాఖపై మీకు అవగాహన ఉన్నదా అని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు అవుతున్నా శాఖపై అవగాహన రాలేదన్న విషయం స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేపడుతున్న థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోలులో 50,000 కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని హరీష్ రావు ఆరోపించిన నేపథ్యంలో బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శనివారం ప్రత్యేకంగా విద్యుత్ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పీపీటీలోని లొసుగులను ఎత్తిచూపుతూ హరీష్ రావు మరోసారి డిప్యూటీ సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారులు మీకు పూటకో లెక్కలు చెప్తూ మీతోనే ఆ నివేదికలను ఆవిష్కరిస్తున్నా మీకు అర్థం కావడం లేదా అని మండిపడ్డారు. మీ శాఖపైనే అవగాహన లేని మీరు ఇతరులను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం తగునా అని ప్రశ్నించారు. కమిషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీపై ఉంటే ఈ పొరపాట్లు జరిగేవి కావని చురకలంటించారు. పీపీటీలోని లోపాలను సవివరంగా ఎత్తిచూపారు. విద్యుత్పై డిప్యూటీ సీఎం ఇప్పటి వరకు 3 చోట్ల వివరాలు వెల్లడించగా ఏ ఒక్కటి ఒక విధంగా లేవని హరీష్ రావు ఆరోపించారు. ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 శనివారం పీపీటీలో చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒకదానికి మరొకటి పొంతన లేవన్న కనీస అవగాహన మీకు ఉన్నదా అని బట్టి విక్రమార్కను హరీష్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు అన్ని ఆధారాలను వివరించారు. శ్వేతపత్రం పేజీ నెంబర్ 7లో 01/12/2023 నాటికి సోలార్ కెపాసిటీ 6,123 మెగావాట్లు అని చెప్పారు. మొత్తం కాంట్రాక్టెడ్ కెపాసిటీ 19,475 మెగావాట్లు అని చెప్పారు. ఆ తర్వాత 11/1/2025 నాడు మీరు విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలోని పేజీ నెంబర్ 8లో ప్రస్తుత స్థాపిత విద్యుత్ సామర్థ్యం 5,415 మెగావాట్లు అని అన్నారు. మరో 2,474 మెగావాట్లు రాబోతుందని, మొత్తం 7,889 మెగావాట్లు అని పేర్కొన్నారు. 2023లో 6,123 మెగావాట్లు ఉంటే 2025 నాటికి 5,415 మెగావాట్లు ఎట్లా అయ్యింది? పెరుగుతుందా తగ్గుతుందా? ఈరోజు మీరు ప్రదర్శించిన పీపీటీలో ఏం లేక చెప్పారో మీకు తెలుసా? గతంలో ప్రకటించిన పాలసీ శ్వేతపత్రంతో పోల్చి చూసుకున్నారా? మీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెంబర్ 8లో తెలంగాణ కరెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 26,212 మెగావాట్లు అని తెలిపారు. అదే పాలసీ పేజ్ నెంబర్ 10లో 2029-30 నాటికి 49,104 మెగావాట్లు అని అన్నారు. అదేవిధంగా 2034-35 నాటికి 66,694 మెగావాట్లు అని చెప్పారు. అంటే మీరు పెట్టుకున్న లక్ష్యంలో 2029-30 నాటికి 1,729 మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మొన్న మీరిచ్చిన క్యాబినెట్ నోట్ ప్రకారం 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరే ఇచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఎందుకు తుంగలో తొక్కారు? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ అందుబాటులో ఉండగా ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావిడిగా 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి వెళ్తున్నారు? ఎందుకంటే ఇది 50,000 కోట్ల బడా స్కామ్ కాబట్టి. ఎనర్జీ పాలసీ 2025లోని పేజ్ నెంబర్ 10లో 2034-35 వరకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 16,965 మెగావాట్లు మాత్రమే పెట్టుకున్నారు. మరి ఈ రోజు 5,000 నుంచి 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లోటు ఉండబోతోందని ఎట్లా అన్నారు? నేటికి 14,164 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నదని మీ పాలసీలోనే చెప్పారు. 2034-35కు 16,966 మెగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మీ లెక్క ప్రకారం లోటు 2,802 మెగావాట్లు ఉండాలి. కానీ ఈ రోజు మాత్రం 5,000 నుంచి 6,000 మెగావాట్ల లోటు ఉందని అంటున్నారు. ఇదంతా ఎట్లా సాధ్యం? మీ పాలసీ తప్ప, ఈ రోజు ప్రదర్శించిన పీపీటీ తప్ప. మీరే సంతకం పెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పేజ్ నెంబర్ 3 ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లలో మీరు సాధించవలసింది 13,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉండగా ఎందుకు థర్మల్ ప్లాంట్లు అంటూ ముందుకెళ్తున్నారు? ఆగ మేఘాల మీద కేబినెట్ ఎందుకు నిర్ణయం తీసుకుంది? 2,400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే 50,000 కోట్ల ఖర్చులో 30-40% కమిషన్ పొందడానికే కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు.